హలో గైస్, ఇవాళ మన పేస్లో అయితే ఎయిర్ లీక్ సిండ్రోమ్ అంటే ఏంటి అనేది అయితే చూద్దాము. సో మన మెడికల్ సబ్జెక్ట్లో ఎలా అంటే దాదాపు అన్ని కండిషన్స్ కూడా పేరు వినగానే మనం చెప్పేయగలం. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద మ్యాటర్ మనకు నేమ్ ఇట్ సెల్ఫ్లో ప్రజెంటేషన్ అయితే అయి ఉంటుందన్నమాట. సో ఎయిర్ లీక్ సిండ్రోమ్ అంటే ఏంటి అనేది అయితే ఇవాళ చూద్దాము. సో మామూలుగా మనం బ్రీత్ అయితే తీసుకుంటాం కదా, లైక్ ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్, బయట నుండి ఆక్సిజన్ తీసుకొని లైక్ లంగ్స్ లోపలికి వెళ్ళి ఐ మీన్ ఈ CO2 ఏదైతే ఉందో అది రిలీజ్ అవుతుంది అన్నమాట. సో ఇది నార్మల్ ప్రాసెస్ విచ్ ఇస్ కాల్డ్ ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ అని అయితే అంటాం అన్నమాట. యా, ఇలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనం తీసుకున్న రెస్పిరేషన్ అనేది లైక్ ఆక్సిజన్ కానీ లేదా కార్బన్ డైఆక్సైడ్ కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఊపిరితిత్తుల్లో లోపలికి వెళ్ళి తర్వాత CO2 బయట తేవాలి కదా. అలా కాకుండా ఈ స్పేసెస్లో ఈ మధ్య మధ్య టైంలో ఏమవుతుందంటే ఈ ఎయిర్ అనేది లైక్ బ్రీత్ అనేది లీక్ అవుతుంటుంది అన్నమాట. సో లీక్ అయ్యి ఏమవుతుంది లైక్ మనకు ఆల్వియోరాల్ అనే బ్రాంక్యూల్ పార్ట్స్ అయితే ఉన్నాయి కదా, వాటిలో కానీ లంగ్స్లో కానీ సో స్మాల్ స్మాల్ ఎయిర్ స్పేసెస్లో అయితే ఎయిర్ అనేది బ్లాక్ అయిపోతుంది అన్నమాట. సో అది కంప్లీట్గా రాకుండా లైక్ లంగ్స్లోనే ఊపిరితిత్తుల్లోనే ఉండడం జరుగుతుంది అన్నమాట. సో అలాంటి కండిషన్ని మనం ఎయిర్ లీక్ సిండ్రోమ్ అయితే అంటారు. సో వీటి వల్ల మనకేమన్నా ఇబ్బందులు వస్తాయా అనేసి అంటే చాలా ఇబ్బందులు వస్తాయి. మెయిన్గా మనం ఇవి ఎందుకు జరుగుతాయి అనే కారణాలు అయితే చూద్దాం. ఎందుకు జరుగుతాయి అంటే మేజర్గా ఏమవుతుంది, సపోజ్ ఎవరైనా లైక్ యాక్సిడెంట్స్కి ప్రోన్ అవుతారు. యాక్సిడెంట్కి ప్రోన్ అయ్యి లైక్ లంగ్స్లో ఏదైనా ఇష్యూ జరిగినా ఏమన్నా కాంప్లికేషన్ సర్జరీస్ జరిగి వెంటిలేషన్ మీద అయితే మానిటర్ మీద అయితే ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళు వాళ్ళ బ్రెత్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు కాబట్టి సో ఈ మెకానికల్ వెంటిలేషన్ అనేది ఎయిర్ అనేది కంప్లీట్గా బయటకు రాకపోవడం కూడా జరుగుతాయి. ఇవి ఎలాంటి టైప్స్ ఉన్నాయి అంటే చాలా టైప్స్ ఉన్నాయి. న్యూమోథోరాక్స్ అనేసి అంటే ఎయిర్ అనేది ప్లూరల్ స్పేస్లో లైక్ ఊపిరితిత్తుల్లో ఉండిపోతుంది అన్నమాట. సో ఇలా చాలా అయితే ఉన్నాయి. సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి అంటే వెంటనే ఇది మనకు ఎయిర్ లీక్ జరుగుతానే కొన్ని వీక్స్కే మనకు సిమ్టమ్స్ అనేటివి బయటపడతాయి అన్నమాట. లైక్ ఎక్కువ మనం రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉండడము, మనం హ్యాపీగా గాలి పీల్చుకోలేకపోవడము, చెస్ట్ పెయిన్ కానీ లైక్ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ కానీ, అండ్ వన్ మోర్ థింగ్ బ్రీత్ అనేది మనం ఫ్రీగా తీసుకోలేకపోవడము, ఈ ఈ చెస్ట్ ఏరియాలో పెయిన్ ఉండడము, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇలాంటివన్నీ జరిగి ఏమవుతుందంటే కొన్నిసార్లు ఈ ఎయిర్ స్పేసెస్ ఏం చేస్తాయంటే లైక్ మనం బాగా ఆక్సిజన్ అయితే పీల్చుకోలేం కదా. సో ఈ బ్రెత్ అనేది స్టాప్ చేసే ఛాన్సెస్ కూడా చాలా